ఇన్ని రోజు కాళేశ్వరంపై కాంగ్రెస్ చేసిన కుట్రలు పటాపంచలు అయ్యాయి. మేడిగడ్డ పనికిరాదంటూ చేసిన హంగామకు తెరపడింది. కుంగిన 3 పిల్లర్లతో రాజకీయం చేయాలని చూస్తే సీన్ రివర్స్ అయింది. పొలాలు ఎండిపోయి తాగడానికి నీళ్లు లేక జనం రోడ్డెక్కారు. ప్రాజెక్టులు ఎండబెట్టడంతో ప్రజలు తిరగబట్టారు. జనాగ్రహాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ మొద్దు నిద్ర వీడింది. కాళేశ్వరానికి తాత్కాలిక రిపేర్లు చేసేందుకు రేవంత్ సర్కార్ ముందుకొచ్చింది. కాళేశ్వరం ఫెయిల్ అయిందంటూ కాంగ్రెస్ నేతలు నానా యాగి చేశారు. రాష్ట్రానికి జీవధారగా నిలిచిన కాళేశ్వరంపై లేనిపోని కుట్రలు చేశారు. కేసీఆర్ కు ఖ్యాతి దక్కుతుందనే భయంతోనే ఆ ప్రాజెక్టుపై కుతంత్రాలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పై నోటికొచ్చినట్లు మాట్లాడారు. కాళేశ్వరం ఓ మేడిపండు అంటూ ఎగతాళి చేశారు. కాళేశ్వరం గొప్పతనం తెలియకుండా అల్పబుద్ధిని ప్రదర్శించారు. ప్రాజెక్టులో 2-3 పిల్లర్లు కుంగినంత మాత్రాన ఏదో ప్రాజెక్టే పనికిరాకుండా పోయిందంటూ గోబెల్స్ ప్రచారం చేశారు. రాష్ట్ర ప్రజల మనసులో విషం నింపే కుట్రలు చేశారు. మేడిగడ్డ బరాజ్పై నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ నివేదిక ఇచ్చే వరకు దానిని ముట్టుకునే ప్రసక్తే లేదంటూ తలబిరుసుతో కాంగ్రెస్ ప్రభుత్వం స్టేట్మెంట్లు ఇచ్చింది. కాళేశ్వరం మోటార్లు పనిచేయడం లేదంటూ కాకమ్మ కథలు చెప్పారు. కానీ ఇప్పుడు సడన్ గా కాళేశ్వరం బరాజ్లకు తాత్కాలిక మరమ్మతులు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. ఇంత హంగామా చేసి ఇప్పుడు మరమ్మతులు చేయడం వెనుక బీఆర్ఎస్ పోరాటం, ప్రజా ఆగ్రహమే ప్రధానంగా కనిపిస్తోంది. పనికి రాకుండా పోయిందంటూ కామెంట్లు చేసిన కాంగ్రెస్ నేతల కళ్ళు బైర్లు కమ్మేలా అసలు నిజాలను బీఆర్ఎస్ ప్రజల ముందు ఉంచింది. కాళేశ్వరం గొప్పతనాన్ని రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా వివరించింది. కాళేశ్వరం అంటూ ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదని రిజర్వాయర్లు, లిఫ్టులు, కాల్వలు, బాహుబలి మోటార్లు, సొరంగాలు, 100 కిలోమీటర్ల కాల్వలంటూ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో సక్సెస్ అయింది. ఇదే సమయంలో రాష్ట్రంలో రైతాంగానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. చేతికొచ్చిన పంట ఎండిపోవడంతో రైతులు రోడ్లపైకి వచ్చారు. సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం ఆడుతున్న డ్రామాను నిలదీశారు. దీంతో పాటు తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉండడంతో ప్రభుత్వం తన తప్పును తెలుసుకున్నట్లు తెలుస్తోంది. సారు ఇది ఏం చేసుకోవాలి, నోట్లకచ్చే మోపుకు ఒక్క తడి 2 తాళ్ళు అయితే అయిపోయేది సారు. ఇక మేము మా బతుకులు ఇక మీ కాంగ్రెస్ పాలన వచ్చిన కంచె ఇక మా బతుకు గింతే అయింది. ఇక మేము బతకలేము. కేసీఆర్ ఉన్నప్పుడు వాసింగి వానకాలం ఫుల్లు నీళ్ళు వచ్చేది. ఇప్పుడు గొడ్లను బర్రెను మేపుకునే దినం వచ్చింది, మంటలు పెట్టుకునే దినం వచ్చింది సారు. మేము బతకలేము. ఈ కాంగ్రెస్ పాలన, ఈ దొంగ పాలన వచ్చిన కంచె ఇక మేము బతుకే లేదు మాకు సారు. కాళేశ్వరం గొప్పతనాన్ని ఎంత కప్పిపెట్టినా దాగేలా లేకపోవడంతో దానికి మరమ్మతులు చేయాలని అంతర్గతంగా నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే వర్షాకాలంలో నీటిని నిల్వ చేయడానికి వీలుగా కాళేశ్వరం బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని నీటిపారుదల శాఖ ఆదేశాలు జారీ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు రిపేర్లు చేయాలని ఆర్డర్లు. అధికారంలోకి వచ్చిన 4 నెలల తర్వాత ప్రభుత్వం మొద్దు నిద్ర వీడింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు చేసి రైతులకు సాగునీరు అందించాలని మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉంది. కావాలని కాళేశ్వరాన్ని కూల్చే కుట్రలు చేస్తుందంటూ ఆరోపిస్తూనే ఉంది. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ లో ఎండిన పొలాలను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో అన్ని రోజులు పనిచేయవని కబుర్లు చెప్పిన ప్రభుత్వం పంపులు ఆన్ చేసి వరద కాల్వల్లోకి నీళ్లు వదిలింది. ఇంకా పైగా కేసీఆర్ నీళ్లు వదలాలంటూ తమకు ముందే చెప్పలేదంటూ సీఎం రేవంత్ సెటైర్లు వేస్తే దానికి కేసీఆర్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. సీఎంవి నువ్వా నేనా అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఇవన్నీ మేం చేస్తుంటే నువ్వు వ్యవసాయానికి నీళ్ళు వేయలే, ఎండిపోయినాక ఎందుకు చెప్తున్నావు? మరి అది మొదలు పెట్టినప్పుడే చెప్పుండొచ్చు కదా, ఈ సలహా ఏదో. అంటే ఎండిపోయినాక ఇల్లు కాలినాక ఆ మంటల కాడ చలి కాసుకుందామని చంద్రశేఖరరావు ఎదురు చూస్తున్నాడు. మొత్తం కూలిపోయిందని మాట్లాడినటువంటి కాళేశ్వరం పంపులు ఆన్ చేసి వరద కాలువలోకి నీళ్లు వదులుతారు. వదులుడు కాదు, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? కేసీఆర్ గారు మాకు ముందే చెప్పచ్చు కదా నీళ్ళు వదలాలని. ముఖ్యమంత్రి నేనా మరి నువ్వా? ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవ్వాలి. నీ ఇంజనీర్లు ఏం చేస్తాను, నీ కథ ఏం చేస్తాను, నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, నీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తాడు, నువ్వేం చేస్తాను? ప్రభుత్వం నీది కదా, ప్రజలు నిన్ను కదా గెలిపించిండ్రు, ముందే చెప్పాలి కదా మాకుంటాడు. మన సూర్యాపేట నుంచి బయలుదేరి మొదలు పెడితే నేను ఎల్లి నుంచి మళ్ళీ ఇయ్యలటి వరకు 3 కాలువల నీళ్ళు వదిలేదు. ఇదేం కథ మరి? ఈ తెలివి ముందెక్కడ పోయింది? ఎందుకు వదలలేదు? ఎందుకు 1000 ఎకరాల పంటలంటే కొట్టిండ్రు? నాగార్జున సాగర్ కాలువ కొద్ది రోజుల ముందు ఇచ్చిండు, ఒక 20-25 రోజుల ముందు ఇచ్చింటే
అనేక వేల ఎకరాల పంట ఒక్క తడి కోసం ఎదురు చూసే పంట బతికేది. వరద కాలువ కింద కూడా ఇలాంటికి 20-25 రోజుల కింద వదిలి ఉన్నట్టయితే ప్రతి గ్రామంలో కొన్ని వందల ఎకరాల పంట దక్కేది. వచ్చే వర్షాకాలం నాటికి మేడిగడ్డకు రిపేర్లు చేయాలని బీఆర్ఎస్ ముందు నుంచి డిమాండ్ చేస్తుంది. గోదావరిలో 20,000 క్యూసెక్ల వరద దాటితే నీటిని మరింత ఈజీగా లిఫ్ట్ చేయవచ్చని చెబుతోంది. వర్షాకాలం నాటికి రిపేర్లు చేయకపోతే 50,000 మంది రైతులను తీసుకెళ్లి దగ్గరుండి కుర్చీ వేసుకుని పనులు చేయిస్తానంటూ కేసీఆర్ సవాల్ విసిరారు. ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నెంబడేసుకుని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ కాడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతా మళ్ళీ ఇవన్నీ రంది పడకుండా అని చెప్పిన నేను. చేసి చూపిస్తాం. గోదావరిలో నీళ్ల ప్రవాహం మొదలైన తర్వాత బరాయితో సంబంధం లేకుండా నీళ్ళు లేపచ్చు. మళ్ళా మిడ్ మానేరు కలకల్లాడుతుంది, లోయర్ మానేరు కలకల్లాడుతుంది. తక్కువ పడితే ఎస్ఆర్ఎస్పీకి ఇయ్యచ్చు. ఎత్తాల నీళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇది దీని పేరు చెప్పి దాని పేరు చెప్పి ప్రజల నోట్లో మట్టి కొడతామంటే ఇక చూస్తూ కూర్చోం. మనం కొత్తగా ఎలక్షన్ తర్వాత కాబట్టి కూర్చున్నాం, మౌనం పట్టాం. కానీ నేనే పోతా గోదావరిలో 20,000 క్యూసెక్లు దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే ఒక 50,000 మంది రైతులు వేసుకొని పోతా. తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మూటలు నడిపిస్తాం. మేము ఊరికే గైడే చేతులు ముడుచుకొని లేం, ఉండం కూడా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 2014 ముందు తెలంగాణలో ఏం జరిగిందో ఇప్పుడు అదే అప్పుల బాధలు తట్టుకోలేక ప్రాణాలు విడుస్తున్నారు. చేసిన అప్పులు ఎలా కట్టాలో తెలియక మరణిస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వారి మరణాలపై కూడా డ్రామాలాడుతుంది. రాష్ట్రంలో ఒక్క రైతు కూడా మరణించలేదంటూ మంత్రులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మరో మంత్రి అయితే రాష్ట్రంలో పంటలు ఎండిపోలేదని చెబుతుంటే ఇంకో మంత్రి అయితే పూర్తిగా పంటలు ఎండిపోయాయని ప్రకటిస్తున్నారు. మంత్రులకే సరియైన కమ్యూనికేషన్ లేక ప్రజలను అరిగోస పెడుతోంది ఈ రేవంత్ సర్కార్. తాగునీటికి సాగునీటికి గోసపడుతుంటే మధ్యలో ఈ కరెంటు కోతలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ సర్కార్కు బుద్ధి చెబుతామంటూ హెచ్చరిస్తున్నారు ప్రజలు.